आपको अवगत कराना चाहती हूँ। हैंडलूम अर्थात न रंग निकलने का डर, न फटने का डर, न कोई लफड़ा। ऐसा है हमारा देशी हैंडलूम का कपड़ा। जय 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 प्रिय भारत जय 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 मत सहस नरनारी जय 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 प्रिय भारत అంటే అందరూ మన స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఈ చిన్నగా దాంట్లో పనిచేస్తారు. అందరికీ అభినందన తెలుపుతూ మరి ఇంత మంచి కార్యక్రమం మరి రవికుమార్ గారు సహదేవ్ కొండా సహదేవ్ గారు నిర్వహిస్తూ వారందరికీ నా ధన్యవాదాలు. శ్రీ అమృత్ కుమార్ జైన్ సోషల్ యాక్టివిస్ట్ మీ ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. धन्यवाद सभी को नाम न लेते हुए, क्योंकि समय की भी बहुत बड़ी व्यवस्था है, मैं सर्वप्रथम మేము బాపూజీ గారి సేవలో ఉన్నాం. నిజం చెప్పాలంటే ఈ రోజు బాపూజీ గారి సేవలో బాపూజీ గారితో బాగా అసోసియేట్ అయిన వాళ్ళని ఇద్దరిని తీసాను. నేను అనుకోవచ్చు హిందీ వాళ్ళు హిందీలో సంభాషించారు కదా, సమయంగా రిలేవెంట్ ఉందని. బట్ కొండలక్ష్మి బాపూజీ తోటి పద్మశాలి కంపెనీ ఒక రకంగా చెప్పాలంటే ఆయన పద్మశాలి మిత్రులే చెప్పాలి. జేపీ రాజు గారు కూడా సగం పద్మశాలి వారు. వాళ్ళు ఇక్కడ అక్కడ రెండు దిక్కులో ఉంటారు. ఎందుకంటే వారి శ్రీమతి పద్మశాలి కాబట్టి సగం పద్మశాలి అవుతారు. సో ఇంకా అమృత్ భయ్యన్ అయితే మొత్తం బాపూజీ గారు కూడా ఆయనకు అవార్డు ఇచ్చారు. బాపూజీ పేరు అవార్డు ఇచ్చేటోళ్ళు 2002లో 2001లో 5,000 క్యాష్ ప్రైస్ ఆయన అప్పుడు అవార్డు ఇచ్చేటోళ్ళు. ప్రతి సంవత్సరం జన్మదిన 5 రంగాల్లో అందులో పెద్ద సైన్స్ అందులో భయ్యం ఉన్నారు. సో మేడం కూడా మన పద్మశాలి కమిటీతో బాపూజీ గారు అడిగినట్టు ఆయన 29 సంవత్సరం కొంచెం కాలు కింద వచ్చారు. ఎందుకంటే పద్మశాలి కమిటీ మీద ఉన్న అభిమానము, పద్మశాలి సంఘం అంటే ఉన్న ప్రేమ, ఆమె అటాచ్మెంట్ వరకు. కాబట్టి వాటిని కూడా మనం అభినందించాల్సిందే. సో థ్యాంక్ యూ భయ్యం ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మన 5 గంటలకు ముందుగా నేను కాకుండా బయలుదేరుతున్నాక ప్రిపేర్ జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు మనం జేబీ రాజధాని ఉంటారు కాబట్టి మనం రాకపోతే తర్వాత తదుపరి గెస్ట్ చివరి ఆయన కవిత చెప్పేసి చివరి కాశీనాథ్ గారిని వేదిక మీద రావచ్చు ప్రసంగించాల్సింది. ఉన్నతమైన వ్యక్తి, వాళ్ళని మనం గమనించాల్సిందే కానీ వాళ్ళు ప్రదర్శించారు. వాళ్ళు గొప్ప వ్యక్తిత్వాన్ని దాగి ఉంటుంది. వజ్రం ఎప్పుడే కానీ తనకు తాను ప్రకటించుకోండి. వజ్రాన్ని గుర్తించే శక్తి మనం ఉండాల్సిందే తప్ప నేను వజ్రాన్ని అని, నేను రత్నాన్ని అని, నేను చాలా గొప్ప అని ఎప్పుడు చెప్పుకోండి. దాన్ని గుర్తించగలిగే శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు మహానుభావులు. ఆ రత్నాలను వజ్రాలను గుర్తించే శక్తి కలిగిన ఇటువంటి కార్యక్రమాలు యథావిధిగా ఎప్పటికప్పుడు నిరంతరం సాగుతూ ఉండాలి. కొంత అనుచరులు లేదా వాళ్ళతో సహచరులు వాళ్ళందరూ కూడా కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథి ప్రసంగం అయిన తర్వాత మేము మనకి సన్మానం చేసుకుంటాం. ఎందుకంటే మీరు వెళ్ళిపోతారు సార్ ఒక 2-3 నిమిషాలు చాలా షార్ట్ టైంలో తన క్లుప్తంగా ముఖ్య అతిథి ప్రసంగం ముగిస్తారు. ఆ తర్వాత కవులకు తర్వాత అవార్డులకు కవులకు కొంతగా ఉండదు. 80% 5 దాటని మనం క్షమించేటప్పుడు 5 దాటితే దాటుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీలో కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, రాజకీయ స్థాపించడం జరిగింది. అసలు మా ఉద్దేశం ఏంటంటే
సంక్షేమం అనేది అన్ని పద్మశాలకే కాదు అందరికీ వర్తిస్తుంది. కానీ అది మార్పు రాలేదు. ఇక చూసి మేమే ఈ సంఘాలు ఏర్పరచుకున్నాము. గతంలో 4 కార్యక్రమాలు నిర్వహించాము. ఒకటి కవులకి ప్రత్యేక అద్భుతంగా ప్రోత్సాహం. ఇప్పుడున్న కొద్ది కవులు వచ్చింటారు. మన వడపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. పద్మశాలిలోనే కనీసంగా పెట్టాము. ఆయా సహకారాలు అందజేస్తూ సమాజ తర్వాత 90 సంవత్సరంలో కన్స్ట్రక్షన్ ఆఫ్ పద్మశాలి నేను పోయినాకనే అక్కడ దాన్ని కృషి చేసి వాళ్ళ తర్వాత 5 ఏళ్లకు మేము పద్మశాలి సేవా సమాజంతో 4 ఎకరాల స్థలం 56 లక్షలకు ఆ స్థలం మీద హాస్టల్ వాయిస్ హాస్టల్ 250 మందికి, అలాగే ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాము. అవి నడుస్తున్నాయి. గర్ల్స్ హాస్టల్ కూడా పద్మశాలి కళ్యాణంలో కృషి చేయడం అంతా చాలా కష్టంగా చేసినాం. అంత తొందరగా ఏది కాదు, అయినా కానీ పట్టుదలతో చేసుకుంటూ వచ్చి అందరి అభిమానంతో లెవెల్గా తీసుకొచ్చి నేను రిటైర్ అయిపోయినా. ఈ సంఘం ద్వారా ఈ బహుమతి తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. గుర్తింపు చేసింది కాబట్టి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు చెప్పాలని. మీ సేవా కార్యక్రమాలు సూపర్ సార్. ఎలా అనిపిస్తుంది సార్? మీ నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నది. సాధించిన అన్ని కార్యక్రమాలని చాలా అద్భుతంగా నిర్వహించాలన్న కార్యక్రమాలు చాలా సేవలు చేశారు. ఇప్పుడు ఆయన దీంట్లో నేను కంటిన్యూ అవుతున్నాను. ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ సాధించారు సార్? ఒక 10-12 దాకా. గ్రేట్. ఈరోజు రవీంద్ర భారతి అంటే ఒక గొప్ప వేదిక మీద ఫస్ట్ అవార్డు తీసుకోవడం సార్, మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? చాలా మంచి సంతోషంగా. లాస్ట్ సార్, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంఘంకి రవికుమార్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషమైనది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా. ఈ గుర్తింపు పెట్టుకొని ఒక కార్యక్రమం చేస్తున్న వాళ్ళని గుర్తు పెట్టుకొని సంక్షేమ సంఘంని ఏర్పాటు చేసినందుకు చాలా బాగా నిర్వహిస్తున్నారు. సూపర్, థ్యాంక్ యూ సార్. చిలివేరు సునీత పురుషోత్తం. నేను ABPS మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఉన్నాను పద్మశాలి. నేను మా నాన్నగారి సహకారంతో మహిళా అభ్యుదయ సంఘం 25 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశాం. నాన్నగారి సపోర్ట్, సమాజంలో సేవా కార్యక్రమాలన్నీ కూడా మా నాన్నగారి ద్వారా తెలుసుకొని చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా నాన్నను గుర్తించి ఈ సంవత్సరం ఇలాంటి సన్మానాలు చేస్తున్నారంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు మొదటి అవార్డు పురస్కారం పద్మ రావడం చాలా సంతోషం. మీరందరికీ అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే చేసిన సేవలు మర్చిపోతే నెక్స్ట్ జనరేషన్ కి చేసే వాళ్ళు ఉన్నారు. ఇలా గుర్తిస్తే వచ్చే జనరేషన్ లో కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా సేవా కార్యక్రమం, ఎందుకంటే ఆయన లైఫ్ లో మోర్ దాన్ 50%, 90% సంఘానికి స్పెండ్ చేశాడు. ఫ్యామిలీ అలాంటి వాళ్ళు గుర్తించుకోవడం చాలా సంతోషంగా. థ్యాంక్ యూ మేడం. ఈనాడు అఖిల భారత పద్మశాలి క్షేమ సంఘం హైదరాబాద్ వారు కవి సమ్మేళన కార్యక్రమంతో పాటు కీర్తి పద్మశాలని చేస్తున్నటువంటి 50 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు చేనేతకు కానీ, పద్మశాలి అన్న సత్రాలకు కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి మా పద్మశాలి అందరికీ సేవలు అందిస్తున్నారు. వారు ఉన్నత చదువుల కొరకు విద్యారంగంలో, వైద్య రంగంలో ఇలాంటి సేవలు అందిస్తున్నటువంటి ప్రతిభను గుర్తించి మరి ఈనాడు పద్మశాలిగా అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం వారు మమ్మల్ని సన్మానించడం, వారి కార్యక్రమాలకు మేము రావడం, మరి వారు ఏదైతే ఈ కార్యక్రమం రూపొందిస్తున్నటువంటి కార్యక్రమ నిర్వాహకులు, అధ్యక్ష కార్యదర్శులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి సూపర్. వస్తాయి రికార్డింగ్. ఈరోజు అఖిల భారత సంక్షేమ సంఘం తరఫున నన్ను సన్మానించడం. నా పేరు మిర్యాల యాదగిరి. మేము అనేక సేవా కార్యక్రమంలో పనిచేయడం జరుగుతూ ఉంది. మా యొక్క నాన్న అమ్మ పేరు మీద గవర్నమెంట్కి
ఇవ్వడం జరిగింది. అదే రకంగా లయన్స్ క్లబ్ సేవలు అందించడం జరిగింది. తర్వాత మా యొక్క నల్గొండ జిల్లాలో మౌలు సంఘం ఏర్పాటు చేసి దానికి అనేక ఇబ్బందులు దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. తర్వాత పేదవాళ్ళకి సహకరించడం, సూపర్ పేద విద్యార్థులకు సహకరించడం మా స్కూల్ ఆదర్శ పాఠశాలగా కొనసాగుతా ఉంది. నల్గొండ జిల్లాలో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం. తర్వాత 2001 అఖిల భారత అన్నదాన సత్రాలకు కూడా నేను పనిచేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని దాన్ని గుర్తు చేసుకొని నాకు ఈరోజు సన్మానించడం జరిగింది. సన్మానించిన ప్రతి వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. సార్ ఇప్పటివరకు మీరు ఎన్ని అవార్డ్స్ సొంతం తీసుకున్నారు? చాలా అవార్డు తీసుకున్నాం. లయన్స్ క్లబ్ లో కానీ, తర్వాత స్కూళ్ళలో కానీ, తర్వాత దేవధర్మాల్లో కానీ దాదాపు 40 అవార్డులు పొందడం జరిగింది. ఈ సంఘం ద్వారా ఈరోజు రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదిక మీద ఈ సంఘం ద్వారా రవికుమార్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎలా అనిపించింది? మాకు చాలా సంతోషంగా గుర్తించి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా చేయడం కూడా అందరికి ఇంకా చేయాలనే ప్రబలం వస్తుంది కాబట్టి చేసిన వారు నాకు సన్మానం చేసిన వారందరికీ థ్యాంక్ యూ. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఈ అవార్డు తీసుకోవడం? మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏవేవి? అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నాకు అనగా నల్లకంటే నేను ఇప్పుడు కాగన్నారు కొండలక్ష్మీ బాబుజీ సొంత జిల్లా నుండి వచ్చినాను. వారి యొక్క ఈ ప్రతిభా పురస్కారాలు ఇచ్చినందుకు కీర్తి ప్రతిభా పురస్కారం ఇచ్చినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. నేను ఈ రాజకీయ రంగంలో కానీ, తర్వాత చేనేత రంగంలో చేనేత పారిశ్రామికులకు ఉచిత ఇళ్ళు సదుపాయము, తర్వాత స్థలము, వారికి నీరు సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, రోడ్డు సౌకర్యాలన్నీ కల్పించినాను. మా రాజకీయంగా మా పద్మశాలి కులస్తుల 8 మంది కౌన్సిలర్లను కూడా ఎన్నిక చేసడానికి చాలా కృషి చేసినాను. మళ్ళా బాసర అన్నతత్వానికి ధర్మకర్తగా వ్యవహరించుతూ అన్ని సంక్షేమ పథకాలు చూస్తున్నాను. మా యొక్క పద్మశాలి కులస్తులు పేద పిల్లలకు ఉచిత వివాహాలు కూడా జరిపించి, తర్వాత విద్యాపరంగా వాళ్ళకు ఆర్థిక సాయం చేసి నేను ఈ యొక్క ప్రతిభా పురస్కారం తీసుకున్నందుకు వారి యొక్క కార్యవర్గానికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఎంతో ఆనందిస్తున్నాను. జై పద్మశాలి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సేవా కార్యక్రమాలు ఉన్నారు? ఇప్పటికి ఎన్ని అవార్డు సాధించారు? ఇప్పటికి నేను 40 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు పాటిస్తున్నాను. ఇంతకుపూర్వం 15 అవార్డులు కూడా ప్రకటించి నేను సొంతం చేసుకున్నాను. కావున ఈ యొక్క అవార్డుల వలన మనిషి యొక్క ఉత్తేజం పెరిగి సంతోషమైన వాతావరణం పొందగలడానికి ఆశిస్తున్నాను. ఈ సంఘంకి రవికుమార్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ సంఘంకి రవికుమార్ గారికి మీకు గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇటువంటి సంక్షేమ సంఘాలకు ఇట్లా కృషి చేయడం మూలంగా వారికి ఎంతో రుణపడి ఉండొచ్చు. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ఎల్లవేళ చేయాలని వారికి మేము అందరి కలిసి సహకారం అందించగలని తెలియజెప్పుచు ఈ యొక్క సంక్షేమ సంఘానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. బొమ్మర గ్రామం కవి కళాకారులు అనేక సాహిత్య కార్యక్రమాలకు వెళ్తుంటారు. కవి సన్మానంలో పాల్గొంటుంటారు. ఈ అఖిల భారతీయ పద్మశాలి సమాజం వారు నిర్వహించిన కవి సన్మానానికి నమోదు చేసుకున్నాను. ఇక్కడికి ఆహ్వానిస్తే వచ్చాను. ఈరోజు కవిత పఠనం కూడా చదివాను. చేనేత కళ కాపాడుకుందామనే శీర్షికను పఠనం చేశాను. దానికి సంబంధించి ఈ సంస్థ నిర్వాహకులు అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం హైదరాబాద్ వారు మాకు సన్మానం, సత్కారం ఇలాంటి ఎన్నో చేశారు. వారికి మా తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అద్భుతంగా మాట్లాడారు. ఎస్ సార్. నా పేరు కోట చెన్నయ్య. నేను మానుకోట నుండి వచ్చాను. ఈ అఖిల భారత పద్మశాలి సంఘం వారు నిర్వహించిన కార్యక్రమానికి ఎంతో మంది కవులు, కళాకారులు రావడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్కరు అందరం మా తెచ్చుకున్న కవితలను మేము చదివాము. చేనేత గురించి, వాటి కళల గురించి, వాటి గొప్పతనం గురించి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా వెనకబడిపోయినాం, చేనేత వారు ఏ విధంగా పొట్ట కొరకే బట్టనేయడం ఇలాంటి జరిగినాయి. మాకు మొగ్గం గుంట ఉంటుంది కానీ ఎక్కడ గుంట జాగా కూడా లేదు.
ఇలాంటి చేనేత వారికి అండగా ఉండి వాళ్ళకు కృషిగా ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. మాకు సత్కారం చేసి సన్మానం చేసి మాకు ప్రశంసా పత్రం ఇచ్చి పంపినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ సార్.